హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. అక్కడ ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. మా ఛానల్కి సంబంధించిన ఏ వీడియో అయినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది స్మృతివనం అండి. ఇది నంద్యాల జిల్లా నుండి 42 కిలోమీటర్ల దూరంలో కలదు. ఆత్మకూరు సైడ్ నుంచి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ స్మృతివనము దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించారు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్ వద్ద పెద్దలకి వచ్చేసి 20 రూపీస్, పిల్లలకి 10 రూపీస్ టికెట్ తీసుకోవాలి. వెహికల్స్ కి సపరేట్ టికెట్ ఉంటుంది. 2009 సెప్టెంబర్ 2న నల్లమలలోని పౌరాల గుట్టపై హెలికాప్టర్ ప్రమాదంలో మహానేత మృతి చెందగా ఆయన జ్ఞాపకార్థం నిర్మించారు స్మృతివనం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కలదు. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పౌరాల గుట్ట ఉంది. అక్కడ రవాణా సౌకర్యం లేదు కాబట్టి 15 కిలోమీటర్ల దూరం నంద్యాల ఆత్మకూరు మధ్యలో మెయిన్ రోడ్ లో ఈ స్మృతివనం ని ఏర్పాటు చేశారు. ఈ స్మృతివనం 2012 22 ఎకరాల్లో పార్క్, వాచ్ టవర్, గార్డెన్ ప్రారంభించారు. ఈ ప్లేస్ ని విజిట్ చేయాలంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే. ఇప్పుడు మనం చూస్తున్నది లేఅవుట్. ఇప్పుడు మనం చూస్తున్నది బటర్ఫ్లై గార్డెన్. ఇక్కడ సుమారుగా 150 రకాల పుష్పాలు కలవు. మొత్తం పుష్పాలు, ఫలాలు, వృక్షజాతులు అన్ని కలిపి కూడా 550 రకాలు కలవు. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న విషయం వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ బేబీ షూటింగ్స్ అండి. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్, బేబీ షూటింగ్స్ కి తీసుకోవడానికి కెమెరాకి కంపల్సరీ 500 పే చేయాల్సి ఉంటుంది. 2016 సంవత్సరంలో వైఎస్ఆర్ స్మృతివనంకి కేంద్ర ప్రభుత్వం బెస్ట్ గ్రీనరీ అవార్డు కూడా ఇచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నది వ్యూ టవర్. ఇక్కడ పై నుంచి చూస్తే మనకి బ్యాక్ సైడ్ నల్లమల అడవి మొత్తం కూడా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే వైఎస్ఆర్ విగ్రహం, అలాగే బటర్ఫ్లై గార్డెన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 30 అడుగుల వైఎస్ఆర్ కాంస్య విగ్రహం. అలాగే రాత్రి సమయాల్లో వైఎస్ఆర్ విగ్రహం చుట్టుపక్కల వాటర్ స్కిప్పింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. Thank you for watching this video.
Please like, share and subscribe to my channel, My Max.